గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు దీని గురించి సెర్చ్ చేస్తూనే ఉన్నానండి. ఏం షాక్ ఇస్తాడు 2019లో ఏ కంపెనీలు పెట్టుబడులు పెడతానని, ఏ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయి ఏంటి అని చూస్తే చాలామంది మిత్రులను పెట్టినటువంటిది అమర్ రాజా, తర్వాత రామాయపట్నం పోర్ట్ దగ్గర ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ మిల్ ఇది ఉంది, ఇండోనేషియా వాళ్ళది. తర్వాత ఈ కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చేటువంటి పెట్టుబడులకు సంబంధించింది వాళ్ళ కంపెనీలు కొన్ని, ఇది అని చెప్పి చాలా వరకు ఉన్నాయి. సరే, అమర్ రాజా అంటే తెలంగాణలో ఆల్రెడీ బేస్ పెట్టేసింది, దాదాపు 10,000 కోట్లతో ఆల్రెడీ చూసాం ఫెసిలిటీ సెంటర్ ఇవన్నీ కూడా. ఏమున్నాయి లులు లాంటిది అయితే ఆల్రెడీ మనం చెప్పాం దాని మీద. ఈవెన్ నవ్ వీఆర్ ఆల్సో అగేన్స్ట్ టు దట్. వాళ్ళు చేసేటువంటి కాస్త అతికి సంబంధించి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇంకేమున్నాయి. అదాని డేటా సెంటర్ సంబంధించి ఆల్రెడీ క్లారిటీ ఉంది. గూగుల్ ఏఐ హబ్ వచ్చింది, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది వస్తుంది. ఇంకేమున్నాయి కొత్తగా రావాల్సినటువంటివి అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, గూగుల్, ఈవెన్ ఆనంద్ మహీంద్రా వాళ్ళ ఫెసిలిటీస్ కూడా రాబోతున్నాయి అనేది ఇంకొకటి. అలాగే స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా భారీ పెట్టుబడులు పెట్టాలి అనుకున్నటువంటి కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోయింది చెక్ చేస్తే, టు బీ ఫ్రాంక్ ఒట్టండి నాకు దొరకలేదు. లోకేష్ రివీల్ చేసే వరకు కూడా రెన్యూ ఎనర్జీ అనేటువంటి కంపెనీ 82,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది అని చెప్పి పొద్దున్న 9 గంటలకి లోకేష్ షాక్ ఇచ్చేశాడు. 82,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి ఆయన షాక్ ఇచ్చేశాడు. ఆయన దానికి సంబంధించి ఎక్స్వేదిక్గా షేర్ చేసుకుంటూ 5 ఏళ్ల విరామం తర్వాత రెన్యూ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన రంగంలో సంపూర్ణ పెట్టుబడి పెట్టేందుకు రావడం గర్వంగా ఉంది. 82,000 కోట్ల పెట్టుబడులతో సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ వంటి హై టెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్ అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది అని చెప్పారు. అలాగే విశాఖలో జరగబోతున్నటువంటి సిఐఐ సదస్సు, ఏదైతే పెట్టుబడుల సదస్సు ఉందో దానికి హాజరవుతున్నటువంటి రెన్యూ సంస్థ చైర్మన్ సుమన్ సిన్హా ఆయన బృందానికి సాదర స్వాగతం పలుకుతూ, మిత్రులకు స్వాగతం పలుకుతున్నాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతున్నందుకు అంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలకంగా నిలవబోతోంది. వేలాది మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఇది కూడా రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడానికి ఒక కీలక పరిణామంగా చాలామంది భావిస్తున్నారు. మొత్తానికి లోకేష్ చాలా భారీ అంటే భారీ షాకే ఇచ్చాడు. గూగుల్ నుంచే ఇంకా బయటపడట్లేదు ఎవరు. దాని మీద బమ్మిని చేసి ఇది మాదే, ఇది మేమే, నేనే అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్రెడిట్ షోర్ ఏ విధంగా అవుతుంది అనేది చూస్తూనే ఉన్నాం. ఇక రెన్యూకి సంబంధించి రేపమాపో వస్తాయి, రేపెందుకు సాయంత్రం లోపల వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మేమే చేసామని చెప్పుకునేటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా. కానీ లోకేష్ పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అంటే డెఫినెట్గా ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. ఎలా సంప్రదిస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరి మీదన్నా మేబీ కోప్పడొచ్చు, చిరాకు పడి ఉండొచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఏదన్నా ఈ స్ట్రెస్లో. ఎందుకంటే రాష్ట్రానికి ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకునేటువంటి క్రమంలో ఎలా వెళ్తున్నారు, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని మనం అంత ఇరిటేట్ చేయడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే ఇందాక ఒక వార్త చూశాను, దానికి ఏదో పెద్ద మీడియా వాళ్ళందరినీ ఇచ్చేసేసాడు లోకేష్, ఢిల్లీలో అసలు కలవనివ్వలేదు, రానివ్వలేదు అంటే ఏదో మాట్లాడేస్తున్నారు. జస్ట్ నెగ్లెక్ట్ దట్, పక్కన పడేసేయండి. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మీడియా వాళ్ళతో ఇప్పుడు మాట్లాడకపోయినంత మాత్రాన వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ముందు మనకు కావాల్సింది ఫలితాలు, మాటలు కాదు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్. కష్టపడి దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి ఏ విధంగా తేవాలి, కంపెనీ వాళ్ళతోటి ఏ విధంగా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక్కడే. ఇదేం అతిశయోక్తి కాదు. ఒక్కడే ఇన్ ద సెన్స్ ఏదో ఇంకెవరు లేకుండా వెళ్ళిపోయారా, పక్కన ఐఏఎస్ల ఆఫీసర్లు లేదంటే మిగతా ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఎవరు లేరా, చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ లేదా అంటే అన్నీ కూడా ఉన్నాయి. కానీ ముందుండి నేనే నడిపించాలి, దీన్ని నేనే తీసుకురావాలి, ప్రూవ్ చేసుకోవాలనేటువంటి తత్వం, నేను మాత్రమే చేయాలి కాదు, ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి తత్వంతో ముందుకు వెళ్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ వెరీ ఇన్స్పైరబుల్ జర్నీ. ఇలాంటివి ఇంకా పెట్టుబడులు ఇంకా ఎన్నో రావాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. అలాగే చాలామంది అభిప్రాయం కూడా తెలియజేస్తున్నారు దీని మీద. ఏంటంటే గూగుల్ కంటే కూడా ఇది ఇంకా బెటర్ అయినటువంటి పెట్టుబడి. 133,000 కోట్ల రూపాయలతోటి గూగుల్ ఏఐ హబ్, దాని తర్వాత ఇక మిగతా హబ్స్ అన్నీ కూడా వస్తున్నాయి, డేటా సెంటర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా. సో దానికి సంబంధించి చూసినప్పుడు దానికంటే కూడా ఇది ఇంకా అత్యున్నతమైనటువంటి పెట్టుబడి అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది మేబీ మా మార్గదర్శకాలు, ఆ పారామీటర్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉండొచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకన్నట్టు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశ పురోభివృద్ధిలో ఈసారి చాలా అత్యంత కీలకంగా నిలవబోతోంది అనేది మాత్రం చాలా సుస్పష్టం. ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడు, ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడాల్సినటువంటి విషయం. కంగ్రాచులేషన్స్ టు నారా లోకేష్ గారు, మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్.
ఈ పెట్టుబడులు ఇవన్నీ తీసుకొస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తోంది బర్డ్ మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా.